మా పెరట్లో వేసిన అవకాడో ఇవి ఇంత మొక్కలైనవి. వీటిని తీసి మరలా వేయడం జరుగుతుంది. అవకాడో అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిదని, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, షుగర్కి కానీ ఎవరైనా కానీ తినచ్చని, ప్రోటీన్ కూడా అరటిపండులో కంటే కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందువలన బయట తీసుకున్నటువంటి అవకాడో పళ్ళ నుంచి వచ్చినటువంటి గింజల్ని నాటడం జరిగింది. ఈ మొక్క దగ్గర ఒక 3 నెలలు సమయం పట్టింది. ఇంత మొక్క వచ్చింది. దీన్ని ఫామ్ హౌస్లో వేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పొద్దున్న అవకాడో మొక్కలు మన పెరట్లో తీయడం జరిగింది. ఇప్పుడు మన ఫామ్ హౌస్లో అవకాడో పాతున్నాం. ఇదే మన ఫామ్ హౌస్. చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇది అవకాడో ఇప్పుడు వేస్తున్నాం. ఇది కనీసం ఒక 3 సంవత్సరాలకు కానీ ఫలసాయం రాదు. ఆ అమ్మవారి దయ వల్ల ఈ మొక్క బాగా బతకాలని. అలాగే ఇదిగో ఇక్కడ కూడా ఒక అవకాడో, ఇదొక అవకాడో. మనకి అమ్మవారి దయ వల్ల మంచి పొలం ఆవిరింది. ఇక్కడ మనం వేయకుండానే సహజంగా దగ్గరికి చూపించాను. శంఖం పువ్వులు తెలుపు, నీలం కూడా మనకి మన చేలో సహజంగానే మనం చేను కొన్నప్పుడే అలా మనకి వచ్చినాయి. ఆ విత్తనాలు అలా పలి ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకి శంఖం పువ్వులు ఉన్నాయి. ఇది తెలుపు, అలాగే ఇది నీలం. ఈ రెండు కూడా మనకి ఈ చేను నిండా కూడా ఎక్కడ పడితే అక్కడే రావడం జరిగింది. డ్రాగన్ కూడా వేసాం. అయితే అది ఇప్పుడిప్పుడే కొద్దిగా బతుకుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు వేయడం జరిగింది. ఇవన్నీ ఫలసాయం వచ్చేటప్పటికి సమయం పడుద్ది. ఏదో కాలక్షేపం. ప్రతి విషయం మన మిత్రులతో పంచుకోవడం అలవాటు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. శ్రీమాత్రే నమః.